పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం చిన్నకాపురం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం ఇంటింటికి మన రాంబాబు కార్యక్రమాన్ని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు నిర్వహించారు. ఇంటింటికి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలోని పథకాలను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు సంవత్సరానికి 18,000, చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 అందజేస్తామన్నారు. మహిళలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని, ప్రతి మహిళకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తామన్నారు. అలాగే బీసీలకు రక్షణ చట్టం, నిరుద్యోగులకు సంవత్సరానికి 36,000 నిరుద్యోగ భృతి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మర్రివాడ వెంకట్రావు, మర్రివాడ శ్రీనివాసరావు, వడ్డీ రాజ్యలక్ష్మి, సత్యనారాయణ, చెన్నంశెట్టి శ్రీనివాసరావు, కోపల్లె సాయిబాబు, జనసేన మండల అధ్యక్షుడు అల్లాడి బాలాజీ, తెలుగుదేశం నాయకుడు బొళ్ళ వెంకట్రావు, గంధం ఉమా సత్యనారాయణ, గొంట్ల గణపతి, కిమిడి నాగరాజు, ఎండి అజ్మల్, ఎండి జాకీర్, మహిళా నాయకులు బి సరళకుమారి, కౌన్సిలర్లు కిమిడి అరుణకుమారి, బత్తుల శ్యామల తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి నియోజకవర్గంలో మన యొక్క ఆకివీడు మండలంలో చిన్నకాపురం గ్రామంలో ఈరోజు ఇంటింటికి మన రాంబాబు, ఇంటింటికి తెలుగుదేశం, అదేవిధంగా బాబుతో నేను అని చెప్పి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామానికి విచ్చేసినప్పుడు ఘన స్వాగతం పలికినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అదేవిధంగా జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ, వివిధ మండలాల వివిధ గ్రామాల చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఈ గ్రామంలో మనం తిరిగేటప్పుడు చాలామంది సమస్యలు తెలియజేస్తూ ఉన్నారు. సరైన డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ చిన్నాభిన్నంగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఏ విధంగా అయినా కూడా నష్టపోతున్నామని చెబుతూ ఉన్నారు. అంతేకాదు, దాంతోపాటు ఈరోజు చూస్తే గ్రామంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2018 సంవత్సరంలో సుమారుగా ఈ గ్రామానికి 1,90,00,000 రూపాయలతోటి పైప్ లైన్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క 1,90,00,000 రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం 95 లక్షలు పెట్టుకునేలాగా, రాష్ట్ర ప్రభుత్వం 95 లక్షలు పెట్టుకునే విధంగా సుమారుగా 1,90,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తే, ఈ రాష్ట్ర ప్రభుత్వం 90 లక్షల మార్జిన్ మనీ కట్టగా ఈరోజుకి 1,60,00,000 రూపాయల నిధులను వినియోగించుకోకుండా నిర్వినియోగం అయిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం కింద భూమికి అడుగు భాగంలో ఉన్నటువంటి పీవీసీ పైపులు కానీ, కొండ పైపులు కానీ, ఇటువంటి అన్ని పైప్ లైన్లన్నీ కూడా కొత్తగా వేయడం కానీ, ఫిల్టర్ బెడ్లు తీసుకుంటాం కానీ, ఓహెచ్ఆర్ ట్యాంక్స్లు కానీ, అన్నీ కూడా ఆలం ట్రీట్మెంట్ కానీ, వివిధ రకాలుగా ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినటువంటి గ్రాంట్లు ఎక్కడ కూడా శాంక్షన్ అయినటువంటి వాటిని కూడా ఉపయోగించుకోలేని పరిస్థితి చూస్తున్నాం. ఈ రోడ్డు మనం ఇప్పుడు 2018లోనే శాంక్షన్ అయ్యింది. ఏదైతే కలవపూడి గణపవరం రోడ్డు అంటే గుమ్మలూరు నుంచి సుమారుగా ఇటు ఏదైతే మనకు సంబంధించి గణపవరం వరకు అవ్వాల్సినటువంటి రోడ్డు ఇన్ని రోజులు కూడా నిర్వీర్యోగంగా వదిలేసి ఆఖరికి కేంద్ర ప్రభుత్వం నిధులతో చేసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో శాంక్షన్ జరిగినటువంటి ఫండ్స్ని కూడా క్యాన్సిల్ చేసి ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఏ విధంగాని కూడా రోడ్డు వేయలేనటువంటి పరిస్థితి ప్రాంతంలో కనపడతా ఉంది. ఈ పక్కన అందరూ కూడా అక్వా రంగంలో ఉన్నటువంటి అందరూ కూడా అక్వా రంగంలో ఎంతో ఉన్నతమైన స్థాయికి వెళ్ళి కానీ, నిరుపేదలందరూ కూడా వ్యవసాయ రంగాన్ని అనుబంధమైనటువంటి అక్వా రంగానికి అందరూ కూడా దానికి అలవాటు పడడం జరిగింది. ఈ అక్వా రంగంలో చూస్తే ఈరోజు ఫీడ్ యాక్టు, షీడ్ యాక్టు తీసుకొచ్చారు. ఏ విధంగాని ఉపయోగపడకుండా ఫీడ్ ధరలు రూపాయి నుంచి రూపాయిన్నరకి పెరిగింది. అంటే ఉదాహరణకు 60-65 రూపాయలు ఉండేటువంటి ఫీడ్ ధర ఈరోజు 90 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కరెంటు బిల్లు కూడా ఆ రోజు మనం తెలుగుదేశం ప్రభుత్వంలో అందరికీ సబ్సిడీ 2 రూపాయలు ఇస్తే వీళ్ళు రూపాయిన్నర ఇస్తా అని చెప్పి ఆశ చూపించి అందరి చేత ఓట్లు దండించుకుని ఈరోజు ఉన్న పరిస్థితి చూస్తే ₹1.50 ఇవ్వలేక ఏదో కొద్దిపాటి కనెక్షన్లకు మాత్రమే అక్వా జోను, నాన్ అక్వా జోన్ అని చెప్పి చేయటం ద్వారా ఈరోజు రైతులందరూ కూడా నష్టపోవడం జరుగుతూ ఉంది. ఇట్లా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో చక్కటి మేనిఫెస్టో సూపర్ 6 తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకో 4 స్కీమ్స్ కూడా తీసుకురావడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళి ఒక పక్క వారికి ఏదైతే ఇప్పుడున్నటువంటి 18 సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకు 59 సంవత్సరాల వరకు ఏ విధమైన పెన్షన్ స్కీమ్ వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి వారందరికీ కూడా 1,500 రూపాయలు ఇచ్చే విధంగా, అందులో వాళ్ళ ఇంటిలో ఇంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇచ్చే విధంగా, అదేవిధంగా బస్సు ఫ్రీ ఉంది, అదేవిధంగా గ్యాస్ ఫ్రీ ఉంది, అట్లాగే యువగలం నిధి ఉంది, అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టం
ఎప్పుడో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఒక వర్గానికి మాత్రమే రక్షణ చట్టం ఉన్నది. అందులో కూడా ఆ వర్గంలో కూడా కొంతమందికి మాత్రమే రక్షణ చట్టం ఉంది. కాబట్టి ఈరోజు ఆ రక్షణ చట్టాన్ని అందరికీ వర్తించే విధంగా చక్కటి చట్టాన్ని తీసుకొచ్చి అందరికీ బీసీలకు కూడా న్యాయం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం రెడీగా ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాబోయే రోజులు ఉమ్మడి ప్రభుత్వం చక్కగా రేపొద్దున ఆంధ్ర రాష్ట్రానికి పురోగతికి ముందర నాంది అవుతారు, ఫౌండేషన్ అవుతారు, అన్ని రకాలుగా పనిచేస్తుందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జన సైనికులు కలిపి అఖండ మెజార్టీతో మరొకసారి శాసనసభ్యుడిగా గెలిపించాలని అందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నాను.